అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 6వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని విషయాలు చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. నమ్మకంతో ఒకసారి అయితే ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే వీరు ఎంతో గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా భావించవచ్చు. సరికొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి కూడా అస్సలు వెనకాడనటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా వెనుగంజ వేయరు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తనకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి గొప్ప మనస్తత్వం కలిగిన వారు. వీరికైతే శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అలాగే శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. మీ మనసులోని యొక్క భావనలు బయటకు చెప్పకుండా మౌనంగా ఉంటూ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సరికొత్త విజయాలు మీ సొంతం అవుతాయి. కలిసి వచ్చేటువంటి రంగు నీలం రంగు. అలాగే రేపటి రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు కూడా ధరించడం మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. ఎంతో ఆత్మవిశ్వాసం కూడా పెరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 8, 4 అలా అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇటువంటి సంఖ్యలు మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఉత్తర దిక్కు యొక్క ప్రయాణం మీకు చాలా అనుకూల ఫలితాలను అయితే అందించబోతుంది. ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తలు చాలా అవసరం అని అయితే తెలుసుకోవాలి. ప్రయాణానికి ముందు అనవసరమైనటువంటి కొన్ని పనులను మీరు వదిలివేయడం చాలా మంచిది. అవసరమైనటువంటి సామాగ్రిని సరిచూసుకొని ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంచిది. కొత్త వ్యక్తులతో వీలైనంత తొందరగా అయితే మీరు పరిచయం పెంచుకోవద్దు. అవసరం లేని ప్రయాణాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. మీరు ఎటువంటి విషయంలో అయినా సరే సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో చాలా తీవ్రమైన వేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం సాధారణంగా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అధిక శ్రమ వల్ల అలసట, నిద్రలేమి సమస్యలు అయితే చిన్నపాటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది కనుక సమయానికి విశ్రాంతి తీసుకోవడం, భోజనం చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో తయారైన ఆహారాన్ని ఎంతవరకు మీరు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సరైన నిర్ణయాలు ఓర్పుతో సహనంతో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం తప్పకుండా అయితే ఉంది. కొన్నిపాటి రంగాల వారికి మాత్రం అనుకూలంగా ఉంది, కొన్ని రంగాలకు ప్రతికూలంగా ఉంది. రేపటి రోజున మాత్రం ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారో వారికి క్రమంగా సానుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలను అయితే కనబరుస్తారు. కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికీ చిన్నపాటి అపార్థాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వేరే ఏదైనా వాదనలు కూడా కావచ్చు. మీరు తప్పకుండా ఓర్పుతో కోపం లేకుండా మాట్లాడడం ద్వారా అపార్థాలన్నీ తొలగే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఉపయోగపడే కొన్ని నిర్ణయాలను మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగా కొన్ని కార్యక్రమాలను అలాగే దేవాలయ దర్శనాలను చేసే అవకాశం కూడా ఉంది కనుక రేపటి రోజున మాత్రం మీరు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎంతకాలం నుంచో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు సైతం ముందుకు కదిలే విధంగా అయితే కనబడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల ద్వారా మీకు మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు,
మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఓర్పును పాటించవలసిన అవసరం కూడా ఉంది. నిద్రలేమి సమస్య కారణంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యి విశ్రాంతి లేకుండా తీవ్ర కోపానికి గురయ్యే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విలువైన వస్తువులు కావచ్చు, పత్రాలు కావచ్చు, మొబైల్ వంటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవసరం లేని ఖర్చులను నియంత్రించుకోవడం, పొదుపును పెంచుకోవడం చాలా మంచిది. ప్రతి విషయంలో ఓర్పుతో, సానుకూలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతికూల పరిస్థితులు చాలా చక్కబడుతూ ఉంటాయి. అసలు నిర్లక్ష్యం అనేది ఎటువంటిది చేయవద్దు. రేపటి రోజున మీకు మాత్రం ఒక వ్యక్తి ద్వారా కొన్ని సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అని గట్టిగా తెలుసుకోవాలి. తప్పనిసరిగా అటువంటి వ్యక్తి ద్వారా మీరు ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆ వ్యక్తి ఎస్ అను అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి మీకు కొన్ని ఏదైనా చిన్నపాటి సూచనలు కావచ్చు, కొన్ని అవకాశాలు ఉపయోగపడేవి విధంగా కూడా ఉన్నవి కూడా ఆ వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు అందించబోతున్నారు. అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, అటువంటి సమయంలో ఆ వ్యక్తి మీకు మాట్లాడడానికి ప్రయత్నించిన సందర్భంలో మీరు తప్పకుండా ప్రశాంతంగా స్పందించవలసిన అవసరం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు, ఎదుటివారి మాటలకు కావచ్చు, పూర్తిగా విన్న తర్వాతే మీరు ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోవాలి. నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేయవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మరొక విషయం ఏంటంటే గనక కోపానికి అసలు గురి కావద్దు. గందరగోళానికి గురి చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవడం కంటే అవసరమైనంత వరకు కూడా వీరు రేపటి రోజున చాలా జాగ్రత్త పడడం కూడా ఎంతైనా అవసరం. ఇక భయపడాల్సిన సూచన ఏంటంటే గనక మీరు రేపటి రోజున చాలా అప్రమత్తంగా వ్యవహరించే గనక వివేకంతో ఉంటే రేపటి రోజున మాత్రం ఎటువంటి పరిస్థితులైనా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు చాలా బలంగా అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున ఎంతో ఆధ్యాత్మికపరమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కనుక మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి గురుమూర్తి స్వరూపులైన బాబా వారిని కానివ్వచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని కానివ్వచ్చు, మనస్ఫూర్తిగా మీరు తప్పకుండా పూజించుకోవడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో లేదా వీలైనంత తొందరగా మీరు దీపారాధన చేసుకొని నిద్రలేచి పరిశుభ్రమైన వస్త్రాలు చేసుకొని ముందుగా సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరిచి దత్తాత్రేయ స్వామి వారికి, బాబావారి చిత్రపటాలకు పసుపు మరియు తెలుపు రంగు సువాసన వెదజల్లే పువ్వులను మాలగా వేసి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తప్పకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళి బాబావారి నామస్మరణం చేయాలి. తప్పకుండా మీరు రేపటి రోజున బాబావారి నామస్మరణ చేసిన తర్వాత మీరు అష్టోత్తరాలు, శతనామావళి ఇటువంటివన్నీ కూడా పఠించడం ద్వారా, విష్ణు సహస్రనామాలు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో చవిచూస్తారు. రేపటి రోజున మీరు చాలా పేదవారికి కానివ్వచ్చు, అలాగే పశుపక్షాదాలకు కానివ్వచ్చు, మీరు పసుపు రంగు మిఠాయిలు కానివ్వచ్చు, అలాగే వస్త్రాలను కానీ దాన ధర్మం చేయడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. రేపటి రోజున విష్ణు సహస్రనామాలు వినడానికైనా చదవడానికైనా మీరు ప్రయత్నం చేయడం ద్వారా చాలా మంచి ఆలోచనలు కూడా మీ మనసులో మెదులుతూ ఉంటాయి. ఐశ్వర్యం కోసం ప్రారంభించండి. ప్రార్థించడం చాలా మంచిది. నైవేద్యంగా రేపటి రోజున పసుపు రంగు శనగలు, అరటి పండ్లు ఇటువంటివి నైవేద్యం సమర్పించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని ప్రసాదంగా ఆలయంలో ఉన్న వారికి మీరు పంచిపెట్టడం ద్వారా, త్రాగునీరు అందించడం ద్వారా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలాలు మీకు తప్పకుండా అయితే లభిస్తాయి. రేపటి రోజున మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగే విధంగా అయితే బాబావారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.